మంగళవారం తలస్నానం చేయకూడదు. అలా చేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. మంగళవారం దుర్గాదేవికి, హనుమంతుడికి అంకితం చేసిన ప్రీతిపాత్రమైన రోజు. మంగళవారం రోజు చాలామంది భక్తులు కొన్ని ప్రాంతాలలో హనుమంతుని ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. మంగళవారం పూజ అంగారక గ్రహానికి సంబంధించినది. ముఖ్యంగా మంగళవారం వీరాంజనేయుడిని ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడు. మంగళవారం నాడు ఆంజనేయస్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసి ఉపవాసం ఉంటారు. అలా ఒక్క పొద్దు ఉండి రాత్రి వేళ భోజనం చేసేటప్పుడు ఉప్పు వేసిన భోజనం చేయకూడదు. మంగళవారం ప్రత్యేకంగా గౌరీదేవికి లేదా అమ్మవారికి పూజలు చేయడం వల్ల భౌతిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. లేకపోతే అంగారకుడి చెడు దృష్టి పడుతుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. ఫలితంగా ఇంట్లో ప్రశాంతత కొరవడి చికాకులు అధికంగా ఉంటాయి. మంగళవారం రోజున ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తే ఆ డబ్బు తిరిగి రాదు. మంగళవారం అప్పు తీసుకోకూడదు. శాస్త్ర ప్రకారం మంగళవారం తీసుకున్న రుణాలు లేదా అప్పులు తిరిగి చెల్లించడం కష్టమవుతుందని మంగళవారం అప్పు పొరబాటున కూడా చేయవద్దు. మంగళవారం రోజు కొత్త బట్టలు కొనకూడదు, కొత్తవి వేసుకోకూడదు. మంగళవారం మసాజ్ చేయించుకోవడం వల్ల తలనొప్పి, శరీరంలో తెలియని బాధలు వస్తాయి. ఫలితంగా అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంట్లో చికాకులు మొదలవుతాయి. మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్, షేవింగ్, గోర్లు తీసుకోవడం లాంటి పనులు చేయకూడదు. దీనివల్ల ఆయుష్ తగ్గిపోతుంది. మంగళవారం షేవింగ్ చేసుకోవడం వల్ల శారీరక సమస్యలతో బాధపడే అవకాశముంది. మంగళవారం కొత్త చెప్పులు, బూట్లు వేసుకోవడం వల్ల గాయాలవుతాయి, డబ్బు కోల్పోయే ప్రమాదముంది.